ఉదయం ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు సాయంత్రం కురిసిన వాన చుక్కలు చూపెట్టింది. సుమారు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రాజధానిలో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటంతో కొన్ని గంటల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నడి వేసవిలో హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. రాష్ట్రంలోని అత్యధికంగా హైదరాబాద్ మియాపూర్లో 13.3, కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2 గంటల పాటు దంచికొట్టిన వానకు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరక ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పటాన్చెరు, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి సహా పలుచోట్ల వడగళ్ల వాన పడింది. అల్వాల్, జీడిమెట్ల, జవహర్ నగర్ లో ఈదురుగాలులతో వర్షం పడింది. సికింద్రాబాద్ లో భారీ వర్షానికి తాడుబండ్ హనుమాన్ దేవాలయంలోకి వర్షపు నీరు చేరింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు. మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, అల్వాల్, పారడైజ్, ప్యాట్నీ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలవడం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ రద్దీ నెలకొంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో డీసీఎంపై స్తంభం పడింది. దాదాపు గంటకు పైగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అప్రమత్తమైన బల్దియా సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు తొలగించారు. రహదారులపై వరద నీరు నిలిచిన చోట డీఆర్ఎఫ్ సిబ్బంది మ్యాన్హోల్స్ తెరిచి నీటిని మళ్లించారు. ఈదురుగాలుల తీవ్రతకు లోక్సభ ఎన్నికలకు ఏర్పాటు చేసిన ప్రచార బ్యానర్లతో పాటు పలుచోట్ల చెట్లు, విద్యుత్ తీగలపై పడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ బహదూర్పురా చౌరస్తాలో కరెంటు స్తంభాన్ని ముట్టుకున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.